బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉన్నది. అదే పార్టీలో ఎమ్మెల్సీగా పనిచేస్తూ ఉన్నటువంటి కవిత గారు అని చెప్పేసి పార్టీ నుంచి సస్పెన్షన్ లెటర్ ఆమెకు ఇవ్వడంతో జాగృతి అధ్యక్షురాలు నిన్న బీఆర్ఎస్ పార్టీకి అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. అదే అంశం మీద ఈరోజు అంటే తెలంగాణ జాగృతిలో కీలకంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా అదే తెలంగాణ జాగృతి పోస్టర్తో మళ్ళీ ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాట్లాడదాం. మనతో పాటు రాజీవ్ సాగర్ గారు ఉన్నారు. నమస్తే అన్న. తెలంగాణ జాగృతి అసలు ఏంది, దాని మోటో ఏంది, ఇన్ని రోజులు ఎట్లా పనిచేసింది, ఈ మధ్యకాలంలో ఎట్లా పనిచేస్తూ ఉన్నది, ఏం చెప్తారన్న? తెలంగాణ ఉద్యమం ఉర్రూతలుగున్నప్పుడు తెలంగాణ జాగృతి 2001లో టీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు మేమందరం కూడా 2006లో కవిత గారికి దగ్గర కావడం జరిగింది. అది ఎందుకోసం అంటే తెలంగాణ జాగృతి ఒక సాంస్కృతిక విభాగం ఏదైతే వేరే దేశాల్లో అమెరికా కానీ రష్యన్ ఏ పిల్లలకైతే కూడా సాంస్కృతిక ఉద్యమం ఉండాలనుకున్న ఆలోచనతో తెలంగాణ జాగృతి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తెలంగాణ జాగృతిలో మా వంతు కృషి చేయాలి, మేము కేసీఆర్ గారి ఆశయం కోసం కేసీఆర్ స్ఫూర్తిగా వచ్చి ఎవరైతే ఏంది తెలంగాణ జాగృతి కోసం పనిచేస్తే కేసీఆర్ గారి కోసం పనిచేస్తాం అని, ఎందుకంటే అది తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ అని చెప్పినాకనే మేము తెలంగాణ జాగృతిలో పనిచేయడం జరిగింది. ఆ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే 2014 వరకు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా ఒక నాయకునిగా తెలంగాణ జాగృతిలో ఉన్న కార్యకర్తగా ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకుంటా మీకు మంచి పేరు రావడంలో మేము ఖచ్చితంగా ముందున్నాం. మీకు తెలంగాణ జాగృతి ద్వారా మంచి పేరు వచ్చింది. తెలంగాణ జాగృతి కూడా ఇవాళ తెలంగాణలో కాదు రాష్ట్రాల్లో కాదు వివిధ దేశాల్లో కూడా రావడానికి కూడా తెలంగాణ జాగృతి నాయకులు పనిచేయడం వల్లనే తెలంగాణ జాగృతికి అంత పేరు వచ్చింది. దాని ద్వారానే మీకు ఇలా 2 సార్లు రాజకీయ పదవులు వచ్చినాయి, 2 సార్లు ఎంపీ అయినరు, 2 సార్లు ఎమ్మెల్సీగా వచ్చారు. ఎన్నిసార్లు అవకాశాలు వచ్చినా కూడా మళ్ళీ కూడా అదే బీఆర్ఎస్ పార్టీ మీద, అదే కేసీఆర్ గారి మీద, అదే కేటీఆర్ గారి మీద, అదే హరీష్ రావు గారి మీద, అదే జగదీష్ రెడ్డి గారి మీద, అదే సంతోషరావు గారి మీద మీరు లేనిపోని మాటలు, మీరు అనుకోవాల్సిన, మీరు అనవలసినటువంటి మాటలు కాదు, ఒక కుటుంబ సంప్రదాయాలుగా బయట వాళ్ళు అనొచ్చు, కానీ మీరు అలాంటి మాటలు అనకుండా మీరు మాట్లాడుతున్నాం కాబట్టి మాకు చాలా బాధతోని మేమందరం కూడా కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఆ స్వాగతించిన నిర్ణయాన్ని తెలియజేయాలని ఆలోచనతో ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం చెప్పడం జరిగింది. అయితే మీరు ఫస్ట్ నుంచి కూడా మొదటి నుంచి ఆమె వెంట ఉండి చూస్తున్నటువంటి వ్యక్తిగా ఎప్పటి నుంచి ఈ క్లాసెస్ ఏర్పడతా ఉన్నాయి, అది ఎప్పుడు గమనించారు మీరు దీన్ని? గత 5-6 నెలల నుంచి లెటర్ లీక్ అయిన దగ్గర నుంచే మాకు భయం, మా జీవితాలు, ఎందుకంటే మీరు మంచిగుంటే మేము మంచిగుంటున్న ఆలోచనతో మీరు ఏ పని చేసినా దాన్ని రాత్రింబగళ్ళు మా కుటుంబాలని, మా పిల్లలు, మా అందరినీ కూడా వదిలిపెట్టుకొని పోయి మీకోసం పనిచేసినాం. ఎందుకంటే ఒక నాయకుని నమ్ముకుంటే మాకు ఇంత అవకాశాలు వస్తాయని ఆలోచనతో పనిచేసుకుంటాం. కానీ మీకు అన్నిసార్లు అవకాశాలు వచ్చినాయి, అయినా కూడా మీరు సంతృప్తి లేకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పైన ఎక్కువ పెట్టేసరికి మేము ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఇవాళ ఇన్నిసార్లు ఇచ్చిన వ్యక్తిని ఈ విధంగా మాట్లాడుతున్నట్టే రేపు మా పరిస్థితి ఏంది, ఇంకా ఎన్ని రోజులు నమ్ముకొని ముందుకు పోతాం అనే ఆలోచనతో ఏ రోజైతే లెటర్ లీక్ చేసిండ్రో, లెటర్ గురించి జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉన్నారు. అప్పటి నుంచి కూడా చిన్నగా మేము కామ్గా ఉన్నాం. గత 2 రోజుల క్రితం అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఇలా ఖచ్చితంగా కుటుంబ సభ్యురాలు కాబట్టి మళ్ళీ ఏమైనా ఆశ ఉంటుందేమో, మళ్ళీ మంచిగా అయితే ఒక ఆశతోని కామ్గా ఉండడం జరిగింది. కానీ 2 రోజుల క్రితం పార్టీని సస్పెండ్ చేసరికి క్లియర్ కట్గా అయిపోయింది. కాబట్టి ఇలా మా విధానం, మా ఆలోచన విధానం, మా నిర్ణయాన్ని కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారికి మద్దతుగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించే విధంగా మేము ఇక్కడికి వచ్చి చెప్పడం జరుగుతాం. అంటే ఎవరైనా ఉన్నారనుకోవచ్చా అన్న? మీరు మీకున్నటువంటి సమాచారం ప్రకారం అంటే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలకు కారణం ఏంది? హరీష్ రావుని టార్గెట్ చేసి, సంతోష్ రావుని టార్గెట్ చేసి వాళ్ళ వెనక వాళ్ళకు డైరెక్ట్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి సత్సంబంధాలు ఉన్నాయి, పార్టీ విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉన్నది, జాగ్రత్త అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది. నిజంగా మరి ఈమె వెనుక ఉన్నారా, వాళ్ళ వెనుక ఉన్నారా? అసలు దీని అంతటి నెట్ట చూస్తారు. నేను ఏమంటున్నా అంటే డైరెక్ట్గా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ కేసీఆర్ గారిని ఎదుర్కోలేకపోయింది. ఇలా కాళేశ్వరం కమిషన్ కావచ్చు, లగచర్ల భూములు కావచ్చు, ఇలా 10 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఫార్ములా ఈ రేస్ కావచ్చు, ఏది తీసుకున్నా వాళ్ళకి రివర్స్ కొట్టుకుంటూనే పోతాం. దీన్ని ఇబ్బంది పెట్టాలంటే కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలి, మానసికంగా ఇబ్బంది పెట్టాలి. కాబట్టి హరీష్ రావు గారి మీద, ఎందుకంటే పొద్దున్న లేసి హరీష్ రావు గారు కొట్లాడుతారు, ఒకసారి కేటీఆర్ గారు కొట్లాడుతారు, ఒకసారి హరీష్ రావు గారు వీళ్ళను మానసికంగా ఇబ్బంది పెడితే ఏదో తగ్గుతారనే ఆశతో ఉన్నారు తప్ప వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా బంతిని కొడితే ఇంకా పైకి వస్తారు తప్ప వాళ్ళు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు నేర్పిండ్రు, ఉద్యమం నుంచి వచ్చిన నాయకులు వాళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి ఎన్నో రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని చూసిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గురించి పెద్ద కాదు, రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళనే చూసి ఇలా పార్టీని కాపాడుకున్నారు. ఇలాంటి ఎన్ని చేసినా కూడా కేసీఆర్ గారు చెప్పిన నిర్ణయమే వాళ్లకు శిరోధారం.
ఏ పని చెప్తే వాళ్ళు ఆ పని చేస్తారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పార్టీని ఎట్లా కాపాడుకోవాలి, పార్టీ ఏ విధంగా ఉండాలి అనే పని చేస్తారు కాబట్టి సిన్సియర్గా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కోపం ఉంటుంది. ఇప్పుడు మీకు జాగృతికి ఏంటి సంబంధం? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటి నుంచి ఎట్లా ఉండబోతాం? ఇంకేం సంబంధం లేదు చెప్పేసినాం. అంటే మీరు ఇప్పుడు జాగృతి పోస్టర్ పెట్టుకొని చేసారు కదా ప్రెస్ మీట్ మొత్తం కూడా. కదా ఎందుకు చేసినామంటే తెలంగాణ జాగృతిలో పనిచేసినాం, తెలంగాణ జాగృతిలో ఉన్నాం కాబట్టి ఈ రోజు వరకు తెలంగాణ జాగృతి నాయకులుగా మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ జాగృతి పోస్టర్ పెట్టడం జరిగింది. ఇలా మీరు నిన్న కేసీఆర్ గారు ఫోటో పెట్టారుగా, మీకు తెలుసు వేరే దగ్గర సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది, పార్టీ పోయినా అన్ని పోయినా కూడా ఫోటో పెట్టుకుంటానికి బ్యానర్ పెట్టుకుంటానికి అవసరం లేదు. ఇలా అట్లనే మీకెంత జాగృతి మీద బంధం ఉందో మాకు కూడా ఆ బంధం ఉంది కాబట్టి, ఎందుకంటే 18 సంవత్సరాలు పనిచేసినాం కాబట్టి ఆ బంధం ఉంది కాబట్టి ఆ పోస్టర్ పెట్టి ఇలా మాట్లాడడం జరిగింది. ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నారు కవిత గారు? మీరు ఏ పని చేసినా కూడా తెలంగాణకు అనుకూలంగా, తెలంగాణకు ఉపయోగపడే విధంగా పనిచేయాలి, కానీ తెలంగాణ వ్యతిరేక శక్తుల కోసం మాత్రం పనిచేయద్దు. పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని 60 లక్షల మంది, ఆ 60 లక్షల మందిలో మాలాంటి నాయకులు ఎంతోమంది జీవితాలను త్యాగం చేసి ఉన్నారు. మాకింకా చాలా భవిష్యత్తు ఉంది. కేసీఆర్ గారు మంచిగుంటేనే మేమందరం మంచుకుంటాం, కేసీఆర్ గారు మంచిగుంటేనే పార్టీ బాగుంటుంది, పార్టీ బాగుంటేనే మేమందరం మంచుకుంటాం. కాబట్టి మీరు ఆ విధంగానే ప్రయాణం చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏదైతే ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి శక్తులు ఉన్నాయో అది కేసీఆర్ గారిని కావచ్చు, కేసీఆర్ కుటుంబాన్ని కావచ్చు టార్గెట్ చేసి అనేక రకాలుగా కేసులు పెట్టినా కూడా ఏం చేయలేకపోయినారు. అన్నీ కూడా వాళ్ళకే ఎదురు తాకిడి తాకుతున్నాయి. ఇట్లా కాకుండా డైరెక్ట్ కుటుంబంలోనే చిచ్చు పెడితే మనకు ఏదైనా అవకాశం ఉంటుందని చెప్పి కవిత గారిని ఈ రకంగా మ్యాన్పులేట్ చేసి చేస్తూ ఉన్న పని ఇదంతా కూడా అని చెప్పి రాజీవ్ సాగర్ గారు స్పష్టం చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం.